ట్రాక్టర్ ఓనర్లకు మరియు కొండ నుండి తోలు ట్రాక్టర్ ఓనర్లకు మరియు లోకల్ టిప్పుల బండ్ల ఓనర్లకు అందరికీ తెలియజేయడం ఏమనగా ఈరోజు 23/12/2024 సోమవారం నాడు ఈ సమ్మె దేనికనుచో రాయల్టీలు సకాలంలో 3 నెలల నుండి సతాయింపు ఉంది. రాయల్టీలు సకాలంలో అందడం లేదు. మైన్స్లో సమస్యలు మనం తోలుకునే నాపరాయి విషయంలో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. బనాన్పల్లి ఆఫీసు నుండి ఏదైనా సరే విషయం క్లియర్ కావాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరం మొత్తం అందరం మాట్లాడుకొని ఈ సమ్మెను పార్టీలకు అతీతంగా ఏ విషయంలో ఏం లోపం లేకుండా అందరం మూకుముడిగా నిలబెట్టి ఈ సమ్మెను జయప్రదం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాము. మన కార్మికులు అయితేమి, మన డ్రైవర్లు అయితేమి, మన లోడింగ్ వాళ్ళు అయితేమి ప్రతిదానికి మనకు ఏ విషయంలోనైనా మనకు కోఆపరేట్ చేస్తున్నారు. ఈ సమ్మె ఈ రాయల్టీ విషయం మొత్తం క్లియర్ అయ్యేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. మరియు రాయల్టీలు రాసే వాళ్ళు కూడా ఏ రోజు నిలబెట్టాలనుకుంటున్నారో ఆ రోజు నిలబెడుతున్నారు, ఏ రోజు రాయాలనుకుంటున్నారో ఆ రోజు రాస్తున్నారు. ఆ విషయం కూడా క్లియారిటీ ఉండాలా. ప్రతి ఒక్క విషయానికి నాపరాయి ట్రాక్టర్ కానీ, మైన్స్ ఓనర్ కానీ, ట్రాక్టర్ ఓనర్లకు కానీ, పలుకూరుకు సంబంధించి, రాంకిచాపురం సంబంధించి, బేదంచాలకు సంబంధించి ట్రాక్టర్ ఓనర్లకు, నాపరాయి పరిశ్రమ ఓనర్లకు కానీ రాయల్టీలు రాసేవాళ్ళు మనం రాజకీయాల అతీతంగా ఉండి మన వ్యాపారం సంబంధించి మన అందరం ఏ సమస్య వచ్చినా కూడా మూకుముడిగా అందరం ఏ విషయానైనా కూడా ఎదుర్కొని మనం ఒక శక్తివంచనగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ సదవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. పరిశ్రమ చాలా అధ్వాన స్థితిలో ఉంది. ఈ పరిశ్రమను నమ్ముకొని కొన్ని వందల కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు జీవనోపాధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న అందరూ కూడా అన్ఎంప్లాయీస్, అందరూ ఇంటర్ డిగ్రీలు చదివిన వాళ్ళే. ఉద్యోగాలు రాక ఈ పరిశ్రమను ఎన్నుకొని జీవనం సాగిస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు సకాలంగా రాయల్టీలు అందినాయి, మేము జీవనం హాయిగానే జీవించాం. ఇప్పుడు ఈ పరిశ్రమ చాలా గడ్డుకాలం ఎదుర్కొంటూ ఉంది. అందరూ చాలా అధ్వాన స్థితిలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా మా అందరి విన్నపాన్ని విన్నవించుకొని వారు సకాలంలో మాకు రాయల్టీలు ఇస్తే మేము హాయిగా ఆనందంగా ఆ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటూ మేము నాపరాయి పరిశ్రమ ముందుకెళ్తాం. ఈ దేశంలో ఎంతో ఈ నాపరాయి పరిశ్రమ నుంచి కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దయచేసి ఈ విషయాన్ని మీ పెద్దలు దృష్టిలో పెట్టుకొని ఈ పరిశ్రమను ఆదుకోవాలని, ఈ నాపరాయి ఫ్యాక్టరీలు కానీ, ట్రాక్టర్ ఓనర్లు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ, లోడింగ్ వాళ్ళు కానీ, రామకృష్ణాపురం, పలుకూరు, బేదంచెర్ల గ్రామాల నుంచి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. దయచేసి మీరు పెద్దలు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. అందించాలి సకాలంలో, అందించాలి సకాలంలో, అందించాలి సకాలంలో. పరిశ్రమను ముందుకు పెట్టాలి. బ్రతికించాలి నాపరాయి పరిశ్రమను, బ్రతికించాలి నాపరాయి పరిశ్రమను, బ్రతికించాలి నాపరాయి పరిశ్రమను. రాయల్టీలు అందించాలి సకాలంలో, నాపరాయి పరిశ్రమ ఆదుకోవాలి. సకాలంలో రాయల్టీలు అందించాలి, సకాలంలో రాయల్టీలు, సకాలంలో రాయల్టీలు, సకాలంలో రాయల్టీలు. బ్రతికించాలి సకాలంలో రాయల్టీలు, సకాలంలో రాయల్టీలు.